దేవరకొండ పట్టణంలోని స్థానిక రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ కుల జన గణన స్థానిక సంస్థలలో రిజర్వేషన్ పెంపుపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సామాజికవేత్త, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. దేవరకొండ పట్టణంలోని స్థానిక రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ కుల జన గణన స్థానిక సంస్థలలో రిజర్వేషన్ పెంపుపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సామాజికవేత్త, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలను కులాల వారీగా లెక్కించి సంఖ్యను చెప్పకుండా రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో ఎదగకుండా తొక్కివేస్తున్నారని, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం, ఎలక్షన్ ముందు అధికారంలోకి రావడానికి బీసీల ఓట్ల కోసం రాజకీయ పార్టీలు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కామారెడ్డి బహిరంగ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమ పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ఆది నాయకుడు రాహుల్ గాంధీ అనేక సందర్భాలలో బీసీలకు అన్యాయం జరుగుతుంది, వారికి న్యాయం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్లపై సవతి తల్లిపై ప్రేమ చూపినట్టే చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది సరైన పద్ధతి కాదు. 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని, లేనట్లయితే ప్రజాకోర్టులో చూసుకుంటామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏకుల రాజారావు, బీసీఆర్పీ అధ్యక్షులు, బీఆర్పీ అధ్యక్షులు రమావత్ బాలునాయక్, బీజేపీ నాయకులు నక్క వెంకటేష్ యాదవ్, టీడీపీ నాయకులు వసుకుల కృష్ణయ్య, సిపిఐ నాయకులు జ్యోతి బస్ నేత ఆంజనేయులు, కొండ లలిత, చొల్లేటి భాస్కరాచారి, అంగం చంద్రమౌళి నేత, పగిడిమర్రి సత్యమూర్తి నేత, గాజుల మురళి నేత, రాచమల్ల నాగయ్య ముదిరాజ్, కూరెల కృష్ణాచారి, చేరిపల్లి విజయలక్ష్మి, ముసిని సత్యం నేత, గౌరోజు బ్రహ్మచారి, కూరెళ్ల రామకృష్ణాచారి, జిల్లా రాములు, మేజర్ సంఘం నాయకులు వెంకటయ్య, పూసల సంఘం అధ్యక్షులు రఘు, వడ్డెర సంఘం అధ్యక్షులు ఇరగదిండ్ల కృష్ణ, వనం బుచ్చయ్య నేత, ముసిని వీరయ్య నేత, వనం శ్రీను నేత, ఏరువ కృష్ణ నేత, కర్ణాటి సత్యనారాయణ నేత తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృష్ణ గారికి, బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏక రాజరావు గారికి, కొండ లలిత గారికి, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ రాజా ముద్దన్న గారికి, మరియు మా బీసీ సంక్షేమ సంఘ నాయకులకు, మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ విధంగా అన్ని రాజకీయ పార్టీలు వచ్చేసి ఈ చర్చా వేదికలో పాల్గొన్నటువంటి అందరి నాయకులు కూడా మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాము. అదేవిధంగా బీసీ కులగణన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచాలన్న విషయాన్ని మరి అక్కడ మా విధంగా ఇచ్చిండు. అయితే వాస్తవానికి ఒకవేళ 23% ఆల్రెడీ అయ్యింది, జీవో కూడా బయటకు వెళ్ళింది రేవంత్ రెడ్డి గారి దగ్గర మనం అనుకోగలిగితే. ఒకవేళ మాకు కావాల్సింది 42% రిజర్వేషన్ కావాలనేది మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని అమలుపరచకపోతే ఖచ్చితంగా లోకల్ స్థానిక ఎమ్మెల్యే గారితో కానీ రాజకీయ పార్టీల ఈ లోకల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ ప్రధాన పార్టీ నాయకులతో ఇదే వికెట్ క్లాస్ భవన్లో టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇక బీఎస్పీ కానీ అన్ని రాజకీయ పార్టీలతో, టీఆర్ఎస్ కానీ అన్ని రాజకీయ పార్టీలు కూర్చోబెట్టి అన్ని పార్టీలో ఉన్నటువంటి నాయకులు పిలిపించి ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయలేము. కాబట్టి ఇక్కడ మాకు 42% బీసీలకు స్థానిక సంస్థల్లో టికెట్లు కౌన్సిలర్స్ కానీ, లేకపోతే ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, మున్సిపల్ చైర్మన్లో ఇవ్వాలని ఇదొక వేదికగా మీరందరూ సహకరిస్తే ఖచ్చితంగా ఇదే వేదికతోటి బహిరంగంగా టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అందరూ మాట్లాడి
ఎవరికి చేరినైతే వాళ్ళు పబ్లిక్ ముఖంగా మీడియా ముఖంగా తెలియపరచాలని కోరుకుంటాం. మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. కాబట్టి మనకు బీసీల ఐక్యత, బీసీలు రేపు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఖచ్చితంగా ఎక్కువ మంది గెలవడం మనకు అవసరం. కాబట్టి గెలిస్తే మనకు స్థానికంగా నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక జ్యోతిరాపులే కానీ మరి సత్యశోధ సమాజం ఆనాటి పరిస్థితుల్లో సత్యశోధ సమాజం ఏర్పాటు చేసి చదువురానటువంటి వాళ్ళకి చదువు నేర్పించి ఒక విజయలక్ష్మి మేడలాగా, కొండాలత్త మేడలాగా ఒక చదువు నేర్పించి ఒక సావిత్రిబాయిలాగా తయారు చేసి, సౌమాలను తయారు చేసి, ఒక సర్దాసరాయ పాపనగా దేశానికి శాసనం రాకముందుకే ఒక ఉద్యమాన్ని నడిపించి బహుజన రాజ్యాన్ని స్థాపించినటువంటి నాయకులు మహనీయులు ఎంతోమంది వాళ్ళని స్ఫురించుకుంటూ వాళ్ళ ఆశయ సాధన చేస్తూ ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మన బీసీలు ఎక్కువ మంది పోటీ చేసి ఎక్కువ మంది గెలిపించుకునే బాధ్యత మనకు ఉంది. కాబట్టి మీరందరూ సహకరించాలని కోరుకుంటాము. ఈ సమావేశాన్ని పిలిచేసి విజయవంతం చేసుకుని అందరూ కూడా కృతజ్ఞతలు. కాబట్టి మరి ఇలాంటి సమావేశాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి పిలవగానే వచ్చి మన బీసీల ఐక్యత కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనర్లను కలుపుకొని ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటాము. వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. కాబట్టి ఈ సభను బాగా మరి చేసినందుకు చొల్లేటి భాస్కర్ గారికి, నాగయ్య గారికి, జయలక్ష్మి మేడం గారికి, అదేవిధంగా సిపిఐ పార్టీ జ్యోతిబస్ గారికి, అంజలి గారికి, అదేవిధంగా రామకృష్ణ గారికి, మరియు అదేవిధంగా నగన్న బ్రహ్మచారి కృష్ణ అందరూ కూడా సమావేశం అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాం.